కాబట్టి ఈ మీటింగ్ ముఖ్యంగా మీరందరూ ఒక వారం రోజులుగా వాట్సాప్లో కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల స్పందనలు కావచ్చు చూసిన తర్వాత అసలు ఏంటి సింగరేణి అనేది చాలా మందిలో ఉన్నది. అట్లాగే రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. అది దేని కొరకు చేస్తున్నాం ఏంటి అనే విషయాలు, ఇవాళ సింగరేణిలో జరుగుతున్న విషయాలు మీకు చెప్పాలనే ఈ మీటింగ్ ని ఏర్పాటు చేశాం. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, నైనీ బ్లాక్ పైన మన రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. సింగరేణి గురించే చర్చలు జరిగింది. ఎందుకు వచ్చింది అసలు ఈ నైనీ బ్లాక్ ఏంటి, ఎందుకు వచ్చింది ఇదంటే ఇద్దరు ముగ్గురు మంత్రుల మధ్యలో జరిగిన కొట్లాటలు. ఎట్లుంటదంటే బయటికి కనపడేది వేరుంటది, లోపల జరిగేది వేరుంటది. ఈ నైనీ బ్లాక్ కొత్త ఏం కాదు. ఇప్పుడు ఇది మనకు వచ్చి అలాట్మెంట్ అయ్యి దాదాపు 11 సంవత్సరాలు దాటిపోయింది. కానీ ఇంతవరకు దాంట్లోంచి బొగ్గు తీసి ఒక్క టన్ను అమ్మింది లేదు. ఎందుకంటే ఆ ఒరిస్సా రాష్ట్రంలో బొగ్గుబాయి తీసుకున్నారు మనోళ్ళు 11-12 సంవత్సరాల క్రితం. దానికి పర్మిషన్లు వచ్చేవరకు 4-5-6 సంవత్సరాలు పట్టింది. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయితే కార్మికులని వాళ్ళని మనం తీసిపోయి అక్కడైతే పెట్టాడు కదా. ఇప్పుడు మన కొద్దిమంది కావాలని ఎస్ఎన్పిసికి, తర్వాత మన క్లర్క్స్, మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్స్ కావాలని నోట్స్ కొట్టేసినా ఎవరు పెట్టుకోకపోతే కొంతమందిని బలవంతంగా పంపించారు ఆ మధ్య ఒక సంవత్సరం క్రితం. వాళ్లే మాకు అక్కడ అసలు ఆ భాష ఏంది మాకెందుకు ఇది కుదరదు, మేము ఇక్కడ ఉండలేమని వాళ్ళు పాపం వద్దామంటున్నారు. కాబట్టి అది టెండర్స్ ద్వారా నడపాల్సిందే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే టెండర్లు పడ్డాయి, క్యాన్సిల్ అయినాయి. అప్పుడు పార్లమెంట్ లో చర్చలు జరిగినాయి, అది అయింది. మరి ఇన్ని బాయిలకి టెండర్లు పడుతున్నాయి. మన సింగరేణిలో అన్ని ఓబీలు ఇప్పుడు పైంకి లేని మన ఓసి లేకపోతే ఇంకొక కొత్త వచ్చిన ఏదొచ్చినా టెండర్ వేస్తున్నారు, జరుగుతుంది. మరి అక్కడ ఎందుకు ఆగుతుంది టెండర్ అంటే అది ఇప్పుడు బంగారు గుడ్డు. ఎందుకంటే అది 25 సంవత్సరాలకి టెండర్. అది కొన్ని 100 కోట్ల రూపాయలు లాభం వచ్చేటటువంటిది. 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు కాదు, కొన్ని 100 కోట్ల లాభం వచ్చేది. కాబట్టి దానికి పోటీ పడ్డాడు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లనే ఇచ్చేస్తే ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు పార్లమెంట్ లో దాన్ని ఇచ్చేసి ప్రధానమంత్రిని కలిసి ఇదంతా ఇది జరుగుతుందంటే దాన్ని అప్పుడు ఆపేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ టెండర్లు మళ్లీ ప్రారంభించారు. మళ్లీ ప్రారంభించిన ఒక మంత్రి ఆయనకు రావాలని ఆయన ఒక టీవీ ఆయన ఒక పొత్తు కలిసి అది తీసుకోవాలని వాళ్ళు ఇచ్చేశారు. ఇంకొక ఆయనకి ముగ్గనులు కాంట్రాక్టర్ వాళ్ళ తమ్ముడు ఆయన కావాలని ఆయన, ముఖ్యమంత్రి మనిషి ఉన్నాడు ఆయనకు కావాలని ఆయన, వీళ్ళ మధ్యలో గొడవ పెట్టుకొని ఏం చేసిందంటే ఒకరినొకరు బ్లాక్ మెయిల్ చేసుకోవడానికి ఒక మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్లతో అక్రమ సంబంధం కట్టి ఒక టీవీలో చూపించాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు పాపం ఒక ఆమె మాత్రలు మింగింది. అంటే ఒక ఐఏఎస్ అధికారిని ఉపయోగించుకొని వీళ్ళు ఆ స్థాయికి పోయారు. అది రాగానే ఇక దాని మీద అంతా రాష్ట్ర వ్యాప్తంగా గొడవ కావడం, ఐఏఎస్లు అందరూ ఒకటయ్యి దాన్ని సిట్ చేసి కేసు పెట్టడం అంతా జరిగింది. మీరందరూ రోజు టీవీలు చూసేటోళ్ళు, వాట్సాప్ చూసేటోళ్ళు అన్ని తెలుసు మీకు. అంటే ఇవాళ సింగరేణి స్థాయి ఎక్కడికి పోయిందంటే ఒక ఐఏఎస్ అధికారి మాత్రలు మింగే స్థాయికి పోయింది. దీనికి కారకులు ఎవరు? ఈ సింగరేణికి వచ్చిన సిఎండి. వీళ్ళు మేనేజ్మెంట్, వీళ్ళు రాజకీయ నాయకులకి జోకుడు పెడితే మరి ఆ సీఎండే జోకిన తర్వాత ఇక వీళ్ళే ఆగుతారా? ఇంకా ఇక్కడున్న లీడర్, ఇక్కడున్నటువంటి అధికారులు కూడా జిఎం ఇచ్చేస్తే, మేనేజర్ ఇచ్చేస్తే ఏం తీయాలి? వీళ్ళు చేసే పని చెప్పండి. మీరు అందరు కళ్ళ ముందు కనబడుతుంది. ఎప్పుడైనా 2007 కనబెడుతుంది. మనం దాన్ని నువ్వు ఎట్లా తీస్తావా? కోయగూడెం మైన్ ఎల్లందు ఏదైతే ఉందో అది ఎస్టీ ఏరియా, 170 యాక్ట్ ఉన్నది, నువ్వెట్టే తీస్తావని కేసు ఇచ్చేస్తే ఇప్పుడు వాడు ఆగిపోయింది, అక్కడ ఆగింది. అది మనకి రావాలి. ఇప్పుడు సత్తుపల్లిది మనకి స్థలమే లేదు, వాడికి స్థలమే లేదు. వాడు మట్టి తీస్తే మన బాయిలో పోయాలి. మనం ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు మన ఇంటి పక్కనోడు తీసేదాని స్థలం లేదని మన ఇంట్లో పోతున్నట్టు ఊరుకుంటాం. మనం ఊరుకోవాలన్న తర్వాత ఇప్పుడు అది ఆగిపోయింది. అది ఆగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు వాని దగ్గర ఇచ్చేసి వానికే ఇప్పియాలని దాని మీద ఒత్తిడి తీసుకొస్తే ఒప్పుకోకపోతే డైరెక్టర్లు తీసేస్తున్నారు.
ఏంటిది? సింగరేణి ఎప్పుడన్నా డైరెక్టర్ తీసేసిండ్రా? ఎందుకు తీసేసిండు? డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ ఇవాళ ఎక్కడున్నాడు? విజయవాడ ఆత్మల కంపెనీలో జనరల్ మేనేజర్ చేసుకుంటాడు జీతం కొరకు. ఇంకొక ఆయన అయితే జీవీ రెడ్డి నేను డైలైట్ చేయనని 7 నెలల ముందే రాజీనామా చేసి వెళ్తున్నాడు. అంత గతి ఎందుకు పట్టిస్తారు? ఎవరు దీనికి కారకులు? ఈ వచ్చిన సిఎండ్ఎండీలు గవర్నమెంట్ ఇదే వాళ్ళే చేస్తున్నారు. చేసి ఈ కింద డైరెక్టర్ల మీద జనరల్ మేనేజర్ల మీద ఇది తీసుకొస్తున్నారు. ఇక వీళ్ళు ఏమంటారు? ఏమయ్యా మీరు ఇట్లా ఇచ్చేసిన మేమేం చేస్తామా? పయ్యోడ కట్టుంటే మేమెట్టు ఉండాలంటారు. దీనికి కారణమే వీళ్ళు. ఇవాళ సింగరేణికి 2 నెలలు అవుతుంది. సిఎండ్ఎండీ లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు. 40,000 మంది కార్మికులు మనం ఉన్నాం. ఒక 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఇంత పెద్ద కంపెనీకి సిఎండ్ఎండీ లేక 2 నెలలు ఉన్నది ఎట్లా ఉంటారా? ఎందుకుంటుంది ఇది? వాడిని వేయాలంటే ఈడు ఒప్పుకోడు, ఈయన వేయాలంటే వాడు ఒప్పుకోడు. వాడు మనిషిని వేసుకోవాలి. ఎందుకంటే ఇది బంగారు బాతు కదా, నేను గోసుక తినాలి. అది దాని కొరకు వాళ్ళు రాజకీయం చేసి సిఎండ్ఎండీలు ఇచ్చేసలేదు. ఇక ఇప్పుడు ఒక ఇద్దరిని స్ట్రిక్ట్ గా ఉన్న ఆఫీసర్లని వేస్తే ఆయన బాగుపడద్దని ఒక ఆయన ప్రపోజల్ చేస్తే ఇంకొక ఆయన వేయడానికి వెళ్ళేదాన్ని. అది ఆగిపోయింది. ఇప్పుడు ఎవరైనా రమ్మంటే ఎవడు వస్తాను కూడా లేడు. ఈ సింగరేణిలో అంత కంపెనీ ఇప్పుడు వస్తే ఇప్పుడు ఏంది? ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనం ఇంతకుముందు $70 మిలియన్ అనుకున్నాం. ఇవాళ 60 వచ్చేకైతే కనపడతలేదు. రాకపోతే తెల్లారి వచ్చే సంవత్సరం మనం లాస్లోకే పోతాం. అసలే అప్పుల్లో ఉన్నాం. లాస్లో పోతే మనకి ఆ బ్యాంకు కూడా లోన్ ఇయ్యడు. బ్యాంకు ఇప్పుడు దాకా ఎందుకు ఇస్తాడంటే ఇవాళ కాబట్టి రేపు ఇస్తే ఈ కంపెనీకి లాభాలు వస్తున్నాయి కదా అంటాడు. రేపు నష్టాలు వచ్చినా వాడు ఇయ్యడు. ఇవ్వకపోతే ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. సిఎండ్ఎంని ఎవడు వచ్చే పరిస్థితి లేదు. 2 నెలల నుంచి సిఎండ్ఎంని నేయడండి. ఒక డైరెక్టర్ ఫైనాన్స్ నేయడా? ఫైళ్ళన్నీ ఆడ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 670 ఫైళ్లు ఉన్నాయి ఇప్పుడు తాత్కాలిక సిఎండ్ఎండి దగ్గర. ఆయన దగ్గరికి పోయి ఏం సార్ అని అంటే ఆయన అన్నాడు, నాకెందుకండి, నాకు టెంపరీ ఇచ్చిండ్రు, నేను ఎప్పుడు తీసేస్తాను, రేపు తీస్తాను, ఎల్లుండి తీస్తాను తెలియదు, నేనేం డెసిషన్ తీసుకున్నాను, ఆయన ఏం డెసిషన్ తీసుకున్నాను. ఇందాక మనోడు చెప్తున్నాడు క్యాలెండర్ ఎంత అవుతాయా? మొత్తం సింగరేణి క్యాలెండర్లు కొట్టించి ఇస్తే ఓ 30 లక్షలు 34 లక్షలు అయితే అంటున్నాడు. ఈ 34 లక్షల దాని మీద కూడా సంతకం పెడతలేడు ఆయన. నాకెందుకని ఆయన పెడతలేడు. ఎందుకంటే డైరెక్టర్ ఫైనాన్స్ పెడితే నేను డైరెక్టర్ ఫైనాన్స్ చెల్లెడు సింగరేణికి. మన కార్మికులు ఇంకో సంఘం ఏమంటే ఇది చెప్పారు వాస్తవంగా. ఏఐటీసీ వాళ్ళు కనీసం క్యాలెండర్ కూడా ఇప్పిస్తలేదు. పెట్టిండ్రు, నోటు పెట్టిండ్రు, క్యాలెండర్ అంతా తయారు చేసిండ్రు. సిఎండ్ఎండి దగ్గరికి పోయింది. 2 నెలల నుంచి దాని మీద నిర్ణయం ఇన్స్టిట్యూట్ లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, సిఎండ్ఎండి లేడు పర్మనెంట్ గా. మరి దీనికి ఎట్లా కారణం? ఎవరు బాధ్యులు చెప్పండి న్యాయంగా? ఇంత అస్తవ్యస్త పరిస్థితిని సింగరేణిలో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వాలే. ఆ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం వరకు వచ్చింది. కాబట్టి దయచేసి మనం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన బీజేపీ ఆయన మంత్రి గారు బయలుదేరిండు, నేను కొత్తగూడెం వస్తా చూస్తా అన్నాడు. అయ్యా, 1.5 సంవత్సరాల క్రితం నీకు ఒక లెటర్ ఇచ్చినాం కదా మేము, గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత పోయి మేము కలిసి మీకు మీటింగ్ లో కూడా చెప్పినాం. ఆయన మొగ్గల శాఖ మంత్రి కాగానే ఆయన దగ్గరికి పోయి మేము ఆయనకి ఇచ్చినాం. ఇచ్చి అయ్యా మీరు ఇట్లా ఇచ్చేసి సింగరేణి గురించి ఏ ఒక్క మంత్రి గాని ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇంకెవరైనా గాని జోక్యం చేసుకుందంటే చూపిమన్నాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2017 దగ్గర నుంచి మనకి ప్రారంభమైంది. యూనియన్లను డమ్మీ చేసి మొత్తం ఎవరు గెలవండి, అప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, దాన్ని డమ్మీ చేసి ఆ లీడర్లది ఏం లేదు. ఆనాడు కూడా వాళ్ళు రాజకీయ నాయకులే నడిపించుకున్నారు. ఇవాళ అదే పరిస్థితి. ఇవాళ యూనియన్లను ఏం లేకుండా వాళ్లే నడిపించుకునే పరిస్థితి. ప్రధానికి మీరు ఒక్కటే చూడండి న్యాయంగా. మీరు చాలా మంది సీనియర్లు ఉన్నారు, లేకపోతే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. 2014 కంటే ముందు సింగరేణికి రావాల్సిన డబ్బు ₹1 ఏ గవర్నమెంట్ ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా? ఆయన పీరియడ్ లో ₹1 సింగరేణికి ఆపినరా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేదా? 10 సంవత్సరాలు ఎన్టీ రామారావు చేసిండు. చెన్నారెడ్డి కాడి నుంచి నేను చూస్తున్నా సింగరేణిలో ₹1 సింగరేణిది వాళ్ళు గవర్నమెంట్ ఉంచుకోవాలా. మనం బొగ్గు కొనాలంటే డబ్బులు పంపించి, మన కరెంటు తీసుకున్నారంటే డబ్బులు పంపించేది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఆ డబ్బులు పంపకుండా వాళ్ళు ₹26,000 కోట్ల వాడుకున్నారు. వాళ్ళు దిగిపోయే నాటికి లెక్క తీస్తే ₹26,000 కోట్ల ఉన్నాయి. ఉంటే ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు? సింగరేణి మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు, దోసుకుంటున్నారు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వాళ్ళు కూడా అన్నోళ్లే కదా. ఇవాళ వీళ్ళేం చేసిండ్రు? వీళ్ళు వచ్చిన తర్వాత
45-49 కోట్లకు పట్టుకుపోయింది మనకి. ఇంకేముంటే సింగరేణి 45-49 కోట్లు మనకు అప్పు ఉంటే, రావాల్సిన డబ్బు ఉంటే మన సింగరేణి ఎట్ట నడుతుంది చెప్పండి? కొత్త బాయిలు రావాలి అంటున్నాం. యాడ్ నుంచి వస్తాయి? డబ్బు కావాలి కదా. ఒక బావి తీయాలంటే ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, 3000 కోట్లు, 4000 కోట్లు కావాలి కదా. మరి ఆ డబ్బు ఇయ్యరా? ఈడికి వచ్చి కొత్త బాయిలు రావాలి అంటాం. నువ్వు అంటావు, నేనంటా, అందరూ అంటారు. కానీ ఏం ఉపయోగం? ఆ డబ్బులు రావు. దీనికి కారణం ఎవరు? ఇవాళ మొత్తం షో పుట్టబుల్ చేస్తాడు. ఒక ఆయన ధర్నా చేస్తున్నాడు, ఒక ఆయన మీటింగ్ పెడుతున్నాడు. ఏంది ఇదంతా? రేపు వచ్చే ఏది మన ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మున్సిపాలిటీ ఎలక్షన్లు, దానికి లబ్ధి పొందడానికి వీళ్ళు చేసేది తప్ప నిజంగా మన సింగరేణి మీదనో మన కార్మికుల మీదనో ప్రేమ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిపోతుంది. వాళ్ళే కదా ఇది అంతా అలవాటు చేసింది. వాళ్ళు ఏళ్ళు పెట్టింది, వీళ్ళు కాలు పెట్టింది, అంతే తేడా. అసలు ఏళ్ళు పెట్టింది వాళ్ళే, వీళ్ళు కాలు పెట్టింది. ఆ దారిలోనే వీళ్ళు పోతా ఉన్నారు. ఇలా సింగరేణికి మన కార్మికులు ఆలోచించాలి. ఇప్పుడు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, ఎల్లుండి ఇంకో పార్టీ రావచ్చు. మన భవిష్యత్తు ఏంది? మనం ఆలోచించాల్సింది అది. కార్మికులుగా మీరు కానీ, కార్మిక సంఘాలుగా మేము కానీ ఆలోచించాల్సింది సింగరేణికి భవిష్యత్తు ఉంటేనే మనం 10 కాలాల పాటు పని చేసుకోగలం. ఇది లేకుండా చేసి నువ్వు ఇవాళ సింగరేణి గురించి మాట్లాడతాను, నేను చేస్తా నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఐఎంటీసీ మిత్రులు ఉంటారు, ఏమున్నా ఏం మాట్లాడతారంటే, ఏఐటీసీ వాళ్ళకి ఏముందా, మొత్తం మాదే, ముఖ్యమంత్రి మావాడే, మంత్రులు మావాడే, వీళ్ళు ఏమి విఫలమైపోయారు, మేమేం చేస్తాం. చెయ్యండి, మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు మేము ఈ హక్కులన్నీ పెట్టిండే మా బాధ్యత. మేము గుర్తింపు సంఘంగా ఈ మార్పేర్లా లేకపోతే ఈ రావాల్సిన మనకి డబ్బులా, ట్యాక్స్లా, ఏది ఇన్కమ్ ట్యాక్స్, దాని మీదన సొంత ఇల్లా, ఇవి మేము గుర్తింపు సంఘంగా మా బాధ్యత ఉంటుంది. మేము తప్పం, మా బాధ్యతే. కానీ నువ్వు నీ గవర్నమెంట్ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నాడు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఒక్కటిప్పి ఇంకా నువ్వేం చేయకపోయినా నేను అన్ని బాధ్యత మీద సన్మానం చేస్తానని చెప్పిన. గతంలో సంవత్సరం క్రితమే చెప్పిన. మిమ్మల్ని మీరు గుర్తింపు, మీరు రాజకీయ అధికారంలో ఉన్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారితో చెప్తారా, మీ మంత్రి గారితో చెప్తారా, మీ శ్రీధర్ బాబు చెప్తారా, మీ ఇంకో చెప్తారా, ఎవరికైనా చెప్పండి. ఆ ఒక్క పైసలు ఇప్పిస్తే మేము మిమ్మల్ని అన్ని సన్మానం చేస్తాం. మిగిలిన పనులు చేయకపోతే మేము విఫలమైనవని మేము ఒప్పుకుంటాం. ఇవాళ ఏం కావాలన్నా మన